అయ్యా ఇదిగో ప్రభు మా కోసం అయ్యా మీరు శ్రమపడి నాయన రక్తం కార్చి ప్రాణం పెట్టి నాయన మాకు ప్రభు పరిశుద్ధతను మాకు దయచేశారు నాయన. నీ రాజ్యంలో ప్రభు మేము ఉండే విధంగా ప్రభు మీరు చేసిన ఈ గొప్ప త్యాగానికై నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నాయన నిన్ను స్తుతించి ఆరాధించే విధంగా ప్రభు మీరు మాతో మాట్లాడి నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాలు ప్రభు నాయన మాకు తెలియపరిచి నాయన తదుపరి నిన్ను స్తుతించే విధంగా మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం లూకా సువార్త చూద్దాం. మనం లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం మనం చూద్దాం. మనం లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట ఉన్నాడు, భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కళ్ళీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. మనం ఈ వాక్యాంశాన్ని మనం పరిశీలన చేద్దాం. యేసు ప్రభుని పరిసయ్యుడు భోజనానికి పిలిచినప్పుడు యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డి తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె కళ్ళ నీళ్లు ఆయన పాదాల మీద పడతా ఉన్నాయి. తరువాత ఏమేం చేసిందంటే తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ఆ పాదాలకు అత్తరు పోస్తూ ఉంది. అయితే ఈ పరిసయ్యుడు అది చూసి ఏమనుకుంటున్నాడంటే, ఈమె పాపాత్మురాలు కదా, మరి ఈయన ప్రవక్త కదా, మరి ప్రవక్త అయినప్పుడు ఈమె యొక్క జీవితం ఎలాంటిదో ఈయనకు తెలియదా, అసలు పాదాలు ముట్టుకుంటుంది కదా, మరి ఇలాంటి పరిస్థితి మరి ఈయన ఎందుకు తెలియలేదు, ఈయనకి ఎందుకు మౌనంగా ఉన్నాడని చెప్పి ఆయన తన మనసులో మాట్లాడుకోవటం యేసు ప్రభు వారు గ్రహించారు. అయితే ఆయన ఏమన్నాడంటే ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, ఒక అతనికి 2 రుణస్థులు ఉన్నారు. ఒకడు 50 దేనారాలు, ఒకడు 500 దేనారాలు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనం చూద్దాం. ఒకడేమో 50 దేనారాలు మటుకే ఉన్నాడు, ఒకడు 500 దేనారాలు. ఇద్దరిని క్షమించాడు.
అప్పుడు వారిద్దరిలో ఎక్కువ ఎవరు సంతోషిస్తారు అంటే 500 దేనారాలు క్షమించిన వ్యక్తే సంతోషం. ఎందుకంటే అతను ఎక్కువ పాపాలు చేశాడు. అంటే ఈ స్త్రీ పాపం ఎంత ఉందంటే 500 దేనారాలతో సమానంగా ఉంది ఈ పాపం. గమనించాల. ఒక వ్యక్తిలో 50 తలాంతులంత పాపం ఉంటే ఈమెలో 500 తలాంతులంత పాపం ఉంది ఈమెలో. అంటే ఈమె యొక్క జీవితం ఎలా ఉందో మనం గమనించాలి. కనీసం ఈమె యేసు ప్రభు పాదాలు తాకటానికి కూడా పనికిరాదు. ఇలాంటి స్త్రీ అన్నమాట. ఎంత పాపంలో, ఎంత భయంకరమైన స్థితిలో ఉందో ఈ స్త్రీ. అయితే యేసు ప్రభు వారు బోధించేటప్పుడు మరి అక్కడ ఏ బోధ ఉందో తెలియదు, కానీ మరి ఈమెను గూర్చి మరి ఎవరో కూడా రాయబడలేదు. కానీ అయితే ఈమె మగ్దలేనే మరి అయి ఉంటుందని కొంతమంది అభిప్రాయం, కానీ బైబిల్లో రాయల. మరి ఎవరో తెలియదు, కానీ మరి చరిత్రలోకి వెళ్తే ఆమెను తెలుసుద్దేమో. మగ్దలేనే మరి అని ఒక అభిప్రాయం. సరే, ఆమె ఎవరన్నా కావచ్చు. ఇక్కడ ఈమె యొక్క జీవితాన్ని చూస్తే ఎంత దుర్భరంగా ఉందో, ఎలాంటి స్థితితో, ఎలాంటి పాపంలో జీవిస్తూ ఉందో. ఒకసారి మనం సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం చూడండి. ఎనిమిదో అధ్యాయం 25వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 25వ వచనం. అధ్యాయం 25వ వచనం. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, అది దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము, అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంతమంది, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఎలాంటి మార్గం అంట? దాని ఇల్లు పాతాళానికి వెళ్ళే మార్గం. అలాంటి స్త్రీతో మాట్లాడినా కూడా పాపం అని చెప్పి ఈ పరిసయుడు అనుకుంటున్నాడు. ఈమె మార్గం ఎలాంటిదంటే, ఈమెతో స్నేహించేవాళ్ళు పాతాళాన్ని స్నేహించేవాళ్ళు. ఆమె పాతాళానికి వెళ్ళే మార్గం. ఆమె ఆలోచన విధానం అది, ఆమె యొక్క జీవితం అది కదా. ఎంత పాపంలో ఉందో. అయితే ఆమె ఏం చేస్తుందంటే ప్రభు యొక్క పాదాలు గడుగుతూ ఉంది. అంటే ఎంత ప్రేమించిందో, ఎంత మార్చబడిందో కదా. ఒకసారి మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. చూడండి. ఉండమ్మా. 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడాను. చాలు. ఇక్కడ మొట్టమొదట యేసు ప్రభు ఎవరికి కనపడ్డాడు? మగ్దలేనే మరియకు కనపడ్డాడు. అంటే ఆమె జీవితం ఎలాంటిది? అక్కడ రాయబడింది 7 దయ్యాలు ఉన్నాయంట ఆమెలో. యేసు ప్రభు వారు 7 దయ్యాలని ఆమెలో నుంచి అంత పాపాత్మురాలైన స్త్రీ. 7 దయ్యాలు ఆమెలో ఉన్నాయి. అవి ఎలాంటి దయ్యాలు? మన సామెతల గ్రంథంలో మనం చదివాం కదా. ఆమె మార్గమును పాతాళములకు వెళ్ళే మార్గం. ఆమె నడకలు మంచివి కాదు, ఆమె చూపులు మంచివి కాదు, ఆమె జీవిత విధానం మంచిది కాదు. ఆమె ఎలాంటి స్త్రీ అంటే 7 దయ్యాలు ఆమెలో ఉన్నాయి. అంటే దయ్యాలంటే ఏంటి? సమాధుల్లో కేకలేసే దయ్యాలు కాదయ్యి, గాయపరుచుకునే దయ్యాలు కాదు, లేకపోతే నీళ్ళలో పడేసే దయ్యాలు కాదు. ఈ దయ్యాలు ఎలాంటివి అంటే సమాజంలో ఉండి తిరిగే దయ్యాలే ఇవి. ఈ లక్షణాలన్నీ సమాజంలో ఏమకున్న లక్షణాలు ఎలాంటివి అంటే ఆమె యొక్క చూపులు, ఆ మాటలు, ఆ విధానం ఎంత భయంకరమైందో. సమాజాన్ని చెరిపే దయ్యాలు ఇవి. సమాధుల్లో వాసం చేసేవాళ్ళ దయ్యాల కంటే బహు ఘోరమైన దయ్యాలు ఇవి. ఈ సమాజాన్ని పాడు చేసేయి,
సమాజాన్ని నాశనం చేసేయి. ఈమె యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే ఎంత సంపాదించిందో, ఎంత డబ్బు సంపాదించిందో, ఎన్ని కుటుంబాలు కూల్చబడ్డాయో, ఎంతమందిని నాశనం అయిపోయారో, ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తుందో. ఆమెలో 7 దయ్యాలు ఉన్నాయంట. 7 దయ్యాలు పోయినాయి. ఒక్క దయ్యం కూడా లేదు. యేసు ప్రభు ఆమె వైపు చూసినప్పుడు 7 దయ్యాలు పోయినాయి అంట. శ్రేష్టత ఏంటంటే ఒక మనిషి రక్షించబడిన తరువాత ఆ రక్షణ కాపాడుకోవటం బహు శ్రేష్టం. అది ఇప్పుడు యేసు ప్రభు వారు ఆమెను దర్శించినప్పుడు ఆమెలో నుంచి 7 దయ్యాలు పోయినాయి. ఆమె హృదయం అంతా ఖాళీ అయిపోయింది. ఆమెలో ఏ చెడు లేదు, అంతా పరిశుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఆమె హృదయం అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ హృదయంలోకి ఏం కావాలా? జాగ్రత్తగా గమనించండి. ఆ హృదయంలోకి దేవుని వాక్యం కావాలా, దేవుని మాటలు కావాలా. ఆమె కోరుకుందామా? ఆ దయ్యాలు మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక శ్రేష్టమైన జీవితం జీవించాలనే ఆశ ఆమెలో ఉంది. మరలా ఆ జీవితంలోకి వెళ్ళకూడదనే ఒక ఆశ ఆమెలో ఉంది. ఏం చేసిందంటే ప్రభువు గురించి తెలుసుకోవాలా కదా. అది ఎంత శ్రేష్టం. అది 7 దయ్యాలు వెళ్ళినప్పుడు ఆమె ఎంత పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించింది. మరి ఇలాంటి మంచి శ్రేష్టమైన లక్షణాలు మరి కొంతమందిలో కనపడవు. మారు మనసు పొందినప్పుడు వారిలో ఇంకా అవలక్షణాలు చాలా ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని బిడలుగా తిరుగుతారు, కానీ వాళ్ళ జీవిత విధానం మారదు. శ్రేష్టమైన జీవితం వాళ్ళు జీవించరు వాళ్ళు. అయితే ఈమె ఏం చేసిందంటే హృదయం అంతా పరిశుద్ధంగా యేసు ప్రభు మాటలు నింపుకుంది కదా. ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే అవి ఏం చేయాలమా చెప్పండి? ఏం చేయాలా? బైబిల్ చదవాలా? బైబిల్ ఉందా? బైబిల్ అప్పుడు క్రొత్త నిబంధన ఉందా? లేదు. యేసు ప్రభు చరిత్ర లేదు. ఇవి ఎక్కడో మేడలో జీవించాము. ఇప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలా అంటే ఎవరిని అడగాలా? యేసు ప్రభు ఎన్నెన్నో బోధలు చేశారు. ఇప్పుడు యేసు ప్రభుని గురించి అంతా తెలుసుకోవాలని ఒక ఆశ ఉంది. అయితే ఏం చేయాలమా? ఆయన బోధలు విన్నవాళ్ళని అడగాల. కూర్చొని చదువుకోవడానికి బైబిల్ లేదు, ఆయన చరిత్ర లేదు. నిజంగా ఆమెను యేసు ప్రభుని ప్రేమించిందంటే ఆ వాక్యాలు హృదయంలోకి రావాలంటే ఎంత శ్రమ పడిందో, ఎంతమందిని అడిగిందో, ఎంతమంది చెబితే ఆ వాక్యాన్ని విందో. విన్న ప్రతి మాట కూడా హృదయంలో భద్రపరుచుకుంది కదా. ఎందుకంటే మాటికి ఎవరు చెప్పరు కదా. బైబిల్ నుంచి చదువుతాం, ఒకసారి కాదు 10 సార్లు చదువుతాం, కానీ చెప్పిన మాట మళ్ళీ చెప్పరు కదా. ఒక్కసారి చెప్పిన మాట హృదయంలో భద్రపరుచుకుందామా కదా. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం కోసం ఎంతమందిని అడిగిందో, అమ్మా నువ్వు విన్నావో ప్రసంగం, ఇంటే నాకు చెప్పమ్మా, నాకు కావాలా ప్రభు మాటలు. ఎంత ఆశది కదా, ఎంత ఆశది. దేవుడిచ్చిన రక్షణని తిరస్కరించకూడదు. ఎప్పుడైతే నీ హృదయంలో ఏమీ లేకుండా దేవుని వాక్యం నింపబడతావో అప్పుడు నువ్వు శ్రేష్టమైన జీవితం జీవిస్తావు. నిజంగా నాకు అనిపించుద్ది, అసలు ఆమె దేవుని మాటల కోసం ఎంతమందిని అడిగిందో. ఒక ప్రసంగం తెలుసుకోవాలంటే ఎంతమందిని అడిగిందో. అమ్మ నువ్వు విన్నావో ప్రసంగం? మరి సముద్ర తీరాన యేసు ప్రభు ప్రసంగం చేశారు, నువ్వు విన్నావో ప్రసంగం? వింటే నాతో చెప్పు. కొండ మీద ప్రసంగం నాతో చెప్పు. ఇంకా ఏం మాట్లాడారు ప్రభు? పౌలు కూడా రక్షించబడ్డప్పుడు ఎంత తహతహలాడాడో. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని అడిగాడు, ప్రభు మీతో ఏం చెప్పాడయ్యా, ఏం మాట్లాడాడు, మీరు ఎంత ధన్యులో మీరు. ఈ ఆశ ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుని సంధిలో శ్రేష్టంగా జీవించగలుగుతారు.
కదా. ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం విన్నాం, వెళ్ళిపోయామంటే అంతే ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయంలో దాచుకుంటామో అప్పుడు మనం శ్రేష్టంగా జీవించగలం. నూట 19వ కీర్తన చూడండి. 119వ కీర్తన. నూట 30 వచనం. 119, 130 వచనం చూడండి. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్యంలో ఉన్న శ్రేష్టం ఇది. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే నాకు వెలుగు కలిగిన అంటున్నాడు. నిజంగా దేవుని వాక్యం విన్నవాళ్ళు ఖచ్చితంగా నీకు వెలుగు వస్తుంది. ఇద్దరు శిష్యులు ఎమ్మయ్య గ్రామంకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కలిసి ఆ యొక్క ప్రవక్తల వచనాలు చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, అదే మన హృదయం మండలేదా? యేసు ప్రభు వారు మనల్ని బోధిస్తున్నప్పుడు మన హృదయం ఎట్లా ఉంది? మన హృదయం మండింది కదా. అట్లనే దేవుని వాక్యం నీ ఉన్నప్పుడు నీ హృదయం మండాలా. ఎప్పుడైతే వాక్యానికి నువ్వు లోబడతావో నీ జీవితం సరిగా ఉంటుంది. 55 వచనం కొంచెం చదవండి. 55. అక్కడ 55 వచనం. అమ్మ 155. అక్కడ భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. ఒక వ్యక్తి రక్షించబడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కట్టడలు వెతకల. మనం వాక్యం విని ఆయన కట్టడలు మనం వెతికితే మనం రక్షించబడతాం, కానీ విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆయన కట్టడలు మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడే మనకు శ్రేష్టమైన జీవితం జీవించగలుగుతాం, లేకపోతే మనం జీవించలేము. ఇప్పుడు స్త్రీ మరి 7 దయ్యాలు ఇప్పుడు వెళ్ళగొట్టాడు ప్రభు, మనకు బైబిల్ రాయబడలేదు, కానీ అవి 7 దయ్యాలు వెళ్ళగొట్టిన స్త్రీకి మొదట కనబడెను. ఇక్కడ రాశారు. ఇక్కడ అంటే ఆమె యొక్క జీవిత విధానం ఎంత శ్రేష్టంగా ఉంది. ఆమె హృదయం అంతా దేవుని వాక్యంతో నింపబడింది. మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలా. అందుకని సామెత గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమని? నన్ను కనుగొని వాడు జీవమును ప్రేమించును, నన్ను కనుగొనని వాడు మరణాన్ని స్నేహించును అంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో లేదో నువ్వు మరణాన్ని స్నేహిస్తున్నావు అనే మాట నువ్వు మర్చిపోకూడదు కదా. రక్షణ అందరికీ రాదు. ఒక్కొక్క సమయం వచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకుంటే దాన్ని పొందుకోలేమేమో కదా. సరే, లోకస్వాత 24వ అధ్యాయం చూద్దాం మనం. ఇరవై 24వ అధ్యాయం 11వ వచనం. అయితే వారి మాటలు వీరు దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఈ మగ్దలేనే మరియ ఏం చేసిందంటే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుచుకొని ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని ఆదివారం ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు సమాధిలో లేనప్పుడు
వీళ్ళు వెళ్ళి ఆ సంగతి చెబుతాంటూ వాళ్ళ మాటలు నమ్మట్లా. ప్రభువు లేచాడు. అక్కడ దేవదూతలు చెప్పారు, అవే అమ్మ యేసు ప్రభువు లేచారని చెబితే వీళ్ళు వెళ్ళి శిష్యులకు చెబుతుంటే వాళ్ళ మాటలు నమ్మట్లా. అంటే ఎందుకు నమ్మట్లేదు? ఈ మగ్దలేనే మరియాని ఒక పిచ్చిదాన చేశారు వాళ్ళు కదా. ఆదివారం ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలు పూయటానికి అన్నీ తీసుకొని వెళ్ళింది యేసు ప్రభు వారికి పూయటానికి. మరి ఆ రాయి దొర్లించగలదా? ఆ రాయికి ముద్రేశారు, గవర్నమెంట్ ముద్రేశారు, సీల్ చేశారు, ఎవరు తీయాది కాదు. మరి ఎట్లా వెళ్ళింది? అందుకని వీళ్ళ దృష్టికి ఒక వెరిదాలా కనపడింది అన్నమాట. ఏంద్రీ పిచ్చిది, పొద్దున్నే మరి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళింది పొయ్యాలని, ఇప్పుడేమో లేచాడంటుంది అని వీళ్ళు హేళన చేస్తున్నారు వీళ్ళు. తరువాత పేతురు యోహాను ఇద్దరు వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. మరి వాళ్ళతో పాటు మళ్ళీ మరియమ్మ కూడా వచ్చింది, మగ్దలేని మరియ. అయితే వీళ్ళు సమాధిలో చూసి వెళ్ళిపోయారు కానీ ఆమె వెళ్ళిపోరామే బయట నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు కనపడ్డారు, అక్కడ మాట్లాడారు ఆమెతోటి. అందుకని మొదట 7 దయ్యాలు కనబడిన ఆ మగ్దలేని మరియకు దేవుడు కనపడ్డాడంట. మరి శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? మరి ఈమె యొక్క రక్షణ ఎంత గొప్పగా ఉంది కదా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదు. శ్రేష్టంగా జీవించడం మనం నేర్చుకోవాలంటే వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఆనాడు మరి ఆ మగ్దలేని మరి యేసు ప్రభు మాటలు విందంటే ఆమె ఎంతమందిని అడిగిందో, ఎంతమందిని అడిగి తెలుసుకుందో. ఎవరో చెప్పారు ఆమెకి ఆయన మృతుల్లోంచి లేస్తాడని. ఆ మాట నమ్మింది, ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. శిష్యులకు మర్చిపోయారు వాళ్ళు ఆ మాట నమ్మల. వాళ్ళు ఏమి నమ్మింది ఆ మాట? ఎంతో శ్రేష్టమైన జీవితం. మరి మన పరిస్థితి ఏంటి? మరి మనం ఎలా ఉండాలి? మన రక్షణ ఎంత గొప్పగా ఉండాలా? మరి మనల్ని పరిశీలించుకోవాలిగా కదా. మగ్దలేనే మరియలాగా అందరూ జీవిస్తే ఎంత శ్రేష్టంగా ఉంటారు అసలు. శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభు వారు వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. వాళ్ళ కళ్ళు మోసుకుపోయినాయి అంట. ప్రభువే మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు మోసుకుపోయినాయి అంట. అక్కడ యేసు ప్రభు వారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ప్రభువా అంటే ఏమో కళ్ళు మోసుకుపోలా కదా. మన కోసం యేసయ్య తన ప్రాణాన్ని ధారపోసాడు. ఎందుకు? మన కన్నులు తెరవబడాల. ఆయన భుజముల మీద రాజ్యభారముని అంటాడు. మరి మన మీదే భారం ఉంది? మన కుటుంబ భారం మనకు లేదా? ప్రభు చెబుతాడుగా, అమ్మలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు ఏడవలసింది. మరి ఈ యొక్క బాధ్యత మనకుందా? తల్లిదండ్రులు కుటుంబంలో ఎట్లా జీవిస్తే పిల్లలు సరైన మార్గంలో నడుస్తారు? మనకే లేదు. దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యాన్ని వినటం, ఆ విధంగా జీవించడం మనకే లేదు. పిల్లలకే ఉంటుంది? ఉంటుందా? పిల్లలకి ఉండదు. మనం నేర్పించాలి. అందుకనే మీ పిల్లల కోసం ఏడవమంటాడు. ఏడవాల్సింది ఆయన కోసం కాదు, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల మంచి మార్గం నడిపించండి. ఒక తల్లి శ్రేష్టమైన జీవితం జీవించాలి, తండ్రి శ్రేష్టంగా జీవించాలి, పిల్లల మంచి మార్గం నడిపించాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే శ్రేష్టంగా ఉండాలి. నువ్వు అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేద్దాం. మనం